ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు జన సైనికులపై ఫైర్ అయ్యారు. పిఠాపురం కాన్స్టెన్సీలో ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సమస్యల గురించి చెప్తున్నారు. సరే, ఎవరైనా మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా అంటూ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన మధ్య నెలకొన్న పంచాయతీపై ఆయన స్పందించారు. పవన్ సొంత కాన్స్టెన్సీలో రాజకీయ గొడవలు తలెత్తడం మంచిది కాదని ఫైర్ అయ్యారు. ఆయన జన సైనికులు ఓపికగా ఉండాలని సూచించారు. జరిగిపోయిన విషయం గురించి మళ్ళీ తీయొద్దని, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరైనా అడిగారా అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. వర్మ మ్యాటర్ను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, జన సైనికులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని నాగబాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం పవన్ అహర్నిశలు పాటుపడుతున్నారని, ఆయనకు చెడ్డ పేరు తేవద్దని నాగబాబు జన సైనికులకు హితవు పలికారు. మొత్తానికి జన సైనికుల తీరు వల్లే పవన్ ఒత్తిడికి గురవుతున్నారని, మరోసారి పార్టీ అధికారులకు వస్తుందా రాదే అనే ఆందోళనలో ఉన్నట్టు ప్రచారం ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి పిఠాపురంలో గొడవలు పెట్టుకుంటున్నారు. సరే, గత 4 రోజులుగా ఆయన సర్జరీ జరిగింది. ఆయన అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముక్కుకి ఆపరేషన్ జరిగింది. సైనటైజ్తో బాధపడుతున్నారు ఎప్పటి నుంచో. సరిగ్గా లాస్ట్ ఫ్రైడే ఆయన అధికారులతో సమీక్షా సమావేశం జరిపినప్పుడు ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాని తర్వాత వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత, టెస్టులు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాదాపుగా 48 గంటల అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత ఆయన ముక్కుకి ఆపరేషన్ జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని అనుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సరిగ్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆయన ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారో ఆ రోజునే ఈ యొక్క పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య చిన్న వివాదం మళ్ళీ రాచుకుంది. ఒకనొక టైంలో డైరెక్ట్గా నాగబాబు గారే ఈ యొక్క పిఠాపురం పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసినటువంటి వర్మ గారిని వర్మ మా కర్మ అని చెప్పి అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా పెద్ద దుమారాన్ని రేపాయి. దాని తర్వాత అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాగబాబే ఇప్పుడు ఎందుకు అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు, సో వాళ్ళ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, కూటమి ధర్మంలో మనం అనవసరంగా గొడవలు పెట్టడం కరెక్ట్ కాదు, మన వల్ల గొడవ జరగకూడదు, అసలు మీ స్థానిక సమస్యల గురించి చెప్తున్నారు. సరే, అసలు మీ ఎమ్మెల్యే హెల్త్ ఎలా ఉంది అని ఒక్కళ్ళైనా అడిగారా అంటూ స్థానిక పిఠాపురం జనసేన నేతలను నాగబాబు ఒక తలంటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ ఇక్కడ నేను కాంట్రవర్సీస్ ఎక్కువ రాలేదు. ఇక్కడ నేను ఇక్కడ నేను కాంట్రవర్సీ ఎక్కువ రాలా, మీతో మాట్లాడదామని వచ్చాను. దయచేసి అంతగాని తీసుకెళ్ళక, మన అభివృద్ధిలో తీసుకెళ్ళక దయచేసి ప్లీజ్. ఇంకా సరదాగా ప్రేమగా మాట్లాడదాం వచ్చాను, కానీ ఇలాంటి తీసుకురా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉంది ఒక్కడైనా మాట్లాడుతున్నారు. మీకు కానీ ఈ కానీ ఉందా? తెలుసుందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది ఒక్కరు అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? అది కాదు మీకు, అది అవసరం, అది కావాలి. కాబట్టి మీ అందరూ చెప్తున్నా. తాజాగా పిఠాపురంలో జరుగుతున్న కొన్ని ఈ యొక్క పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ పై పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన ఎమ్మెల్సీ పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న స్థానిక నేతలతో చర్చించారు. ఈ యొక్క సమస్యలపై, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా ఈ యొక్క సమస్యలపై స్థానిక నేతలతో చర్చించిన తర్వాత వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు, సో వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్తున్నారు. సమస్య అంతా బాగానే ఉంది, కానీ అసలు మీ ఎమ్మెల్యే హెల్త్ ఎలా ఉందంటూ నాగబాబు ఒక్కసారిగా ఫెయిర్ అయ్యారు. ఎవరైనా నేను వచ్చి దాదాపుగా 2 గంటలు అవుతుంది పిఠాపురం వచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఆయనకి ఏమైంది, ఏం జరిగింది, మీడియాలో ఇలా వార్తలు వచ్చాయి, ఒక్కసారిగా మేము బాధపడ్డాం అని చెప్పి ఎవరైనా నన్ను అడిగారా వచ్చి పర్సనల్గా అంటూ ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. నిజంగా అంటే పార్టీ అధినేతకి బాగోపోయినా సరే వీళ్ళు కింది స్థాయిలో ఉన్న నేతలు రాజకీయాలు చేసుకుంటానంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఒక ఎమ్మెల్సీగా ఒక అన్నగా నాగబాబు ఫైర్ అయ్యారంటే దాంట్లో తప్పేం లేదు. అక్కడ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చక్కదిద్దడానికి
ఒక హెల్త్ కండిషన్ని పక్కన పెట్టి మరి ఆయన నాగబాబు గారిని పంపిస్తే అంటే పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు అంతలా ఆలోచిస్తారు. అయితే పొత్తు ధర్మం ఉందో దానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన చాలా కష్టపడుతున్నారు. చాలాసార్లు రీసెంట్గా లోకేష్ గారు పార్టీ నేతలతో సమావేశం జరిగినప్పుడు టీడీపీ నేతలతో కేసుల గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. రీసెంట్గా నేను ఒక కాన్క్లేవ్కి వెళ్ళాను, ఇండియా టుడే కాన్క్లేవ్కి. అక్కడ ఇంటర్వ్యూ నన్ను క్వశ్చన్ అడిగాడు. సో నెక్స్ట్ 2029లో కూడా మీరే వస్తారా అంటే, అఫ్కోర్స్ మేమే వస్తామని చెప్పారు నారా లోకేష్. సో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో 2029లో కూడా మేమే వస్తామని చెప్పి అక్కడ చాలా కుండబద్దలు కొట్టారు గట్టిగా నారా లోకేష్. సో ఆ కాన్క్లేవ్ చూసినటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారికి ఫోన్ చేసి ఏంటి 2029లో వస్తా అని చెప్పావు. సో నారా లోకేష్ గారు ఒకసారి అంటే ఆశ్చర్యానికి గురయ్యారు. అదేంటన్నా అలా అంటావు అంటే, 2029 కాదురా, నెక్స్ట్ 3 కాన్సిక్యూటివ్ టైమ్స్ మనమే అధికారంలో ఉంటాం, మరో 15 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం అని చెప్పాలంటూ ఆయన ఆ యొక్క తనకున్న అభిమానాన్ని, కూటమి వ్యవహరిస్తున్న తీరుని అంత ఇదిగా చెప్పారు. సో అది పవన్ కళ్యాణ్ కమిట్మెంట్. పార్టీ పరంగా కావచ్చు, కూటమి ధర్మం పరంగా కావచ్చు, ఆయన యొక్క పర్సనల్ ఇష్యూస్లో కావచ్చు, ఏదైనా సరే ఆయన ఒక గీత గీస్తే దాటరు అనడానికి పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఆయన యాక్చువల్గా తమిళనాడు ఎన్నికలకి ప్రచారానికి ఆయన వెళ్లాల్సింది, కానీ ఆయన కొన్ని ఈ యొక్క హెల్త్ కాన్సిక్వెన్సెస్ వల్ల ఆయన వెళ్ళలేకపోయారు. సో రీసెంట్గా రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితులని చెప్పుకునే హర్ష మీనా కూడా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ కూడా చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క హెల్త్ కాన్సిక్వెన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఈ యొక్క రైల్వే కోడూరు ఎమ్మెల్యే వల్ల, ఆయన అనుచరగణం వల్లే ఆయనకి హెల్త్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయని చెప్పి మాట్లాడింది. సో పార్టీ సస్పెండ్ చేస్తే ప్రాపర్ విచారణ కమిటీ లేకుండా ఇలాంటి వ్యక్తుల్ని ఎలా పార్టీలో తిరగనిస్తారు, పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవనిస్తారంటూ ఆవిడ చాలా ఫైర్ అయింది. సో అంటే ఒక రకంగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధిష్టానానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం నిజంగా ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది, నాట్ ఓన్లీ జనసేన. ఇక్కడ నాగబాబు గారు ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు పార్టీ అధినేత హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఆయనకి ఒక సైనసైటిస్ లేకపోతే ఒక చిన్న ఇష్యూ వచ్చింది, దానికి ముక్కుకి ఆపరేషన్ జరిగింది, దాని తర్వాత ఆయన హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యారు. సరే ప్రతి ఒక్కళ్ళు పిఠాపురం నుంచి రాలేకపోవచ్చు, సరే సో ఎవరైతే కొంచెం అంగబలం లేకపోతే ఆర్థిక బలం ఉండి వాళ్ళు 4-5 కారుల్లో లేకపోతే ఒక 10 కార్లు వేసుకొని అక్కడ నుంచి రావచ్చు. కానీ రాలేని నాయకులు డైరెక్ట్గా వాళ్ళ అన్నయ్య వెళ్ళినప్పుడు ఎలా ఉంది అని అడగటం అనేది ఒక ప్రాథమికమైన క్వశ్చన్ నిజంగా. ఎందుకంటే వాళ్ళ అధినేత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయలేనటువంటి కార్యకర్తలు ఉన్నారని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి అక్కడ జరిగే కొన్ని పరిణామాలు అవి ఏదైతే కూటమి ధర్మం ప్రకారంగా 3 పార్టీలు కలిసి చూసుకుంటాయి. అక్కడ జనసేనకి టీడీపీకి మధ్యలో ఒక ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. కావాలని వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని వీళ్ళని గెలకడం, లేకపోతే అధికారుల సమస్య, లేకపోతే ఇంకోటి కొన్ని జరుగుతున్నాయి. ఆ గ్రౌండ్ లెవెల్లో జరిగే వాటిని జరగనివ్వండి, అది పార్టీ చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది, లేకపోతే ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. దాంట్లో జన సైనికులు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళెవరూ కలగజేసుకోవద్దని నాగబాబు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఆయన అక్కడికి వెళ్ళింది కేవలం వాళ్ళకి ఒక వార్నింగ్ ఇవ్వడం కోసం కాదు, ఇలాంటి ఇష్యూస్ని చేయడం కోసం కాదు. పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. సో కానీ వాళ్ళెవ్వరూ ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కేవలం ఒక్క టీడీపీ ఇటు జనసేన మధ్య జరుగుతున్న ఇష్యూ గురించే వాళ్ళు మాట్లాడటం అనేది నిజంగా పవన్ నాగబాబు గారికి అసహనం తెప్పించినటువంటి ఒక కాన్సిక్వెన్స్ చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూటమి ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. మరి ఈ వీడియో గురించి అండ్ నాగబాబు చేసిన కీలక వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.